హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆట విడుపు కథల కార్యక్రమం 71వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కరోనా మహమ్మారి బారి నుండి మనం తప్పించుకునేందుకు ఇంకా కొంతకాలం నిరీక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏది ఏమైనా స్వయం నియంత్రణ పాటించడం చాలా ఆవశ్యకమని మరి అందరూ చెబుతూనే ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కులు పెట్టుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ చాలా జాగరూకతలో ఉండాలి. ఈ సందర్భంగా మనం గత 70 ఎపిసోడ్లలో కూడా ఈ విషయాన్ని మనం నొక్కి చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఇది మనందరిది సామాజిక బాధ్యత. ఇది సరే, ఈ కొద్ది విషయాన్ని మనం విజ్ఞాన వేదికగా మలుచుకునేందుకు సమాయత్తం అవుతున్నాం. ఈరోజు కొన్ని రాయబారాల గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. గత ఎపిసోడ్లో మనం మహాభారతంలో ఉన్నటువంటి రాయబారం గురించి మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ఆపు చేయాలనే తలంపుతో రాయబారానికి వెళ్ళాడు. సరే, ఆయన యుద్ధం అనివార్యము అని ద్రౌపదికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాడు. ఆయన రాయబారానికి వెళ్ళి ఆ రాయబారం ఎలా సఫలమవుతుంది, అది వ్యర్థ రాయబారం అని చెప్పి అనేక రకాలైనటువంటి నిందలు వచ్చాయి. అందుకనే స్వామి స్వయంగా అయినను పోయి రావలయు హస్తినకు అని చెప్పారు. ఆయన ఏది ఏమైనా సరే రాయబారం యుద్ధాన్ని ఆపజేయడానికి విజ్ఞానవంతుడైన వాడు ఎప్పుడూ ప్రయత్నించాలి. అనివార్యమైనప్పుడు మాత్రమే రణాన్ని చేయాలి. ఎందుకంటే రణరంగంలో అమాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. కొన్ని వేల కుటుంబాలు నాశనం అవుతాయి. అవి ఆ మారణ హోమం జరగకుండా రాయబారం చేయాలని చెప్పి తరువాత తరాలకి సందేశం ఉండాలని చెప్పి కృష్ణుడు ఆయనను పోయి రావల హస్తినకు అన్నారు. ప్రతి మాటలో కూడా స్వామి చెప్పే ప్రతి మాటలో కూడా అంతరార్థాలు ఉంటాయి. అవి మనం గ్రహింపుకు తెచ్చుకోవాలి. రాయబారానికి వెళ్ళాడు. వాళ్ళకి అన్ని చెప్పవలసినవన్నీ చెప్పాడు. దుర్యోధనుడు ఉగ్రరూపుడయ్యాడు. ఏమిటి వాళ్ళకి ఇచ్చేది? ఏమనువారు పంచుకొని ఏలుటగలగదు, పలకకుండా ఇంకేమి వాడికి సూర్యమున ఇంచుక మోపిన ఎంత మాత్రము భూమిని పంచి పాండు నృపపుత్రులకిత్తునే అని చెప్పి ఆవేశపడతాడు. స్వామి అన్నిటినీ శ్రద్ధగా వింటాడు. ధృతరాష్ట్రుడు అంధుడైన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అనునయంగా చేయి పుచ్చుకుని చెప్తుంటాడు. వారలు శాంతసూరులు భవచ్చరణంబులు గొల్వబూని ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా గత ఎపిసోడ్లో మనం క్లియర్గా ఇవన్నీ కూడా వివరంగా చెప్పుకున్నాం. నీకు యుద్ధం కావాలా? వాళ్ళు నీకు చక్కగా వచ్చి సేవలు చేస్తూ నీతో పాటు ఉంటూ వాళ్ళ రాజ్యంలో వాళ్ళు హాయిగా ఉంటారు. వాళ్ళకి ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలంటున్నారు. వాళ్ళు పెద్దగా రాజ్యాలేం కోరుకోవటం లేదు అని ఎన్ని చెప్పినా కూడా ఆ రాయబారం విఫలమైంది. అయినా రాయబారం జరిగింది. మరి ఈ రాయబారాలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. మన భారతదేశంలో కూడా ఎన్నో రాయబారాలు జరిగినాయి. మన దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు చైనాకి రాయబారిగా వెళ్ళారు కొంతమంది. మరి పాకిస్తాన్తో కూడా మనం రాయబారాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు జరిపారు. కొన్ని సఫలమైనవి, కొన్ని వాళ్ళ యొక్క దుష్ట చర్యలలో ఉన్న కొన్ని విఫలమైనవి. నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న కూడా మనకి చైనాకి భారత్కి మధ్యలో ఉన్నటువంటి వాగ్వాదాలు, ఆ యుద్ధాలు జరగకుండా కొంత ఉడంబడిక చేసుకున్నాం. ఇవన్నీ కూడా రాయబారాలు జరుగుతూనే ఉంటాయి. రామాయణంలోకి వెడితే
శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు ఒక ఒడంబడిక చేసుకున్నారు. సర్వవిదితమే, అందరికీ తెలిసిన విషయమే. వాలిని సంహరించేట్టు, కిష్కిందంతా సుగ్రీవుడు పరం చేసేట్టు, ధర్మాన్ని నెలకొల్పెట్టు, తరువాత దానికి ప్రత్యుపకారంగా సుగ్రీవుడు సీతా అన్వేషణలో వానరులను ఉపయోగించి జాడ కనుక్కునేట్టు ఈ ఏర్పాట్లు జరిగినాయి. సరే, కొంత ప్రకృతికి వైపరీత్యాల వల్ల వానాకాలం అది చిత్తడిగా ఉంటుంది, వానరులు వెళ్ళలేరు అన్న భావంతో కొంతకాలం దానికి వ్యవధి అడిగేసరికి రాముల వారు కూడా ఒప్పుకుని కొంతకాలం అర్షముఖ పర్వతం మీద ఉండిపోయారు ఆయన. కానీ తర్వాత తెరిపి వచ్చిన తర్వాత కూడా మరి భోగలాలసుడై సుగ్రీవుడు రామకార్యాన్ని కొంత జాగు చేసినట్టుగా అందరూ కూడా భావించారు. అప్పుడు రామచంద్రుడు సహనం కోల్పోయి లక్ష్మణుని రాయభారిగా పంపిస్తాడు. ఇది లక్ష్మణ రాయభారం రామాయణంలోది. లక్ష్మణ, నువ్వు వెళ్ళి నా మాటలుగా చెప్పు, నన్ను ఈ సుగ్రీవుడు చులకనగా చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. అనాథో హృతరాజ్యోయం రావణేన చ దర్శితః దీనో దూరగృహ కామీమాం చైవ శరణాగతః అని తన క్రోధాన్ని, అసహాయతని లక్ష్మణుని ముందు ప్రదర్శిస్తాడు రాముడు. ఈ రాముడు అండదండలు లేని అనాథుడు, రాజ్యం కోల్పోయాడు, రావణుని చేతే వంచింపబడ్డాడు, దైన్యంలో ఉన్నాడు, పైగా నా సహాయం కోరాడు, శరణాగతుడు అని సుగ్రీవుడు నన్ను చులకనగా చూస్తున్నట్టున్నాడు. నా సంగతి ఏమిటో ఆ సుగ్రీవుడికి తెలియదు. కాబట్టి నువ్వు వెళ్ళి వాడికి ముఖ్యంగా నువ్వు చెప్పవలసింది ఏంటంటే, రామకార్యంలో కనుక పాల్గొని వెంటనే కార్యోన్ముఖుడు కాకపోయినట్టయితే వాణ్ణి నేను అధముడుగా భావిస్తాను అని చెప్పు అంటాడు. ఆ అధముడు ఎవడో కూడా చాలా వివరంగా చెప్తాడు. అధముడు అనేవాడు ఎట్లా ఉంటాడు, ఎవడో అని. అర్ధినాం ఉపపన్నానాం పూర్వాంచ అపుణ్యకారిణాం ఆశాం సంసృత్యో హంతి లోకే పురుషాధమః. పురుషాధములో ఎవరంటే గతంలో ఉపకారం చేసి ప్రత్యుపకారం ఆశించి తన కడకు వచ్చినప్పుడు మీకు తప్పక సహాయం చేస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా ఆశ కల్పించి ఆ ఆశను వమ్ము చేసినవాడు లోకంలో అధముడుగా గుర్తిస్తారు అని చెప్పి ఆ సుగ్రీవుడికి తెలియజేయి అని చెప్పి తన క్రోధాన్ని లక్ష్మణుడు ద్వారా సుగ్రీవుడికి అందజేయడానికి లక్ష్మణుడిని రాయభారంగా పంపిస్తూ చివరి మాటలుగా చెప్తాడు చాలా క్రోధంగా. వాడు నన్ను చులకనగా చూసి సమయం కార్యోన్ముఖుడు కాకుండా ఇంకా భోగలాలసుడై ఉన్నాడు. నకుచ సంకుచిత పంథాయేన వాలి హతోగతః. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోయింది అనుకుంటున్నాడేమో మూర్ఖుడు. నకుచ సంకుచిత పంథాయేన వాలి హతోగతః సమయేతిష్ట సుగ్రీవ మా వాలి పద్యమన్వగా. ఓ సుగ్రీవుడా, నీ అన్న వాలి వెళ్ళిపోయిన మార్గం మూసుకుపోయింది అనుకుంటున్నావేమో, ఇక ఆ మార్గంలో ఎవరు పయనించలేరు అనుకుంటున్నావా? రామబాణం కనుక ఒకటి నీకు తగిలిందంటే నువ్వు మళ్ళా వాలి మార్గంలోనే మృత్యువు పొందుతావు. జాగ్రత్త అని హెచ్చరించు నా మాటలుగా అని చెప్పి రాముడు చాలా క్రోధంగా లక్ష్మణుడిని రెచ్చగొట్టి పంపిస్తాడు. లక్ష్మణుడు కూడా ధనుర్బాణాలు తీసుకుని సుగ్రీవుడి సంగతి తేలుద్దాం
ఎందుకని రామకార్యంలో నిమగ్నుడు అవ్వట్లేదు, ఇంకా ఎంతకాలం ఈ భోగలాలసత అని చెప్పేసి కిష్కిందకి బయలుదేరెడతాడు ఋషుముఖ పర్వతం నుంచి. అప్పుడు ఆ సమయంలో సుగ్రీవుడు తారతో ఆనందాలు అనుభవిస్తూ బాగా మత్తు పానీయాలు తాగి విపరీతమైనటువంటి మత్తులో ఉంటాడు. లక్ష్మణుడు రాకని అంగదుడు పసిగట్టి ఎదురు వెళ్ళి ఆహ్వానిస్తాడు. అయ్యా, తమరు స్వాగతం పలుకుతున్నాం, మీకు రండి, ఏ పని మీద వచ్చారు అని చెప్పి అంగదుడు చాలా వినయంగా లక్ష్మణుడిని స్వాగతిస్తాడు. లక్ష్మణుడు చెబుతాడు, నీ పినతండ్రి మూర్ఖుడి వలె ప్రవర్తిస్తున్నాడు. అతడు రామబాణానికి గురి కాక మునిపే మేల్కొని తన భోగలాసతను వీడి రామకార్యంలో నిమగ్నుడు అవ్వమని చెప్పు. అతడు నా చెంతకు వచ్చి నా మాటలు వింటాడో, లేకపోతే నేనే ఈ ధనుబాణాలు ధరించి అతని దగ్గరికి రావాలో కనుక్కునిరా అని చెప్పి అంగదుడిని పంపిస్తాడు. అంగదుడు చాలా భయపడతాడు. మునిపెన్నడు కూడా ఆ కొద్ది సమయంలోనే లక్ష్మణుడిలో అంత క్రోధావేశాలని అంగదుడు గమనించలేదు. గబగబా మంత్రిమండలిని సమావేశపరిచి ముఖ్యమైన మంత్రులను తీసుకుని సుగ్రీవుడి యొక్క అంతఃపురానికి వెడతాడు. వెళ్ళి చిన్నగా సుగ్రీవుడితో చెప్తాడు, చాలా కోపంగా ఉన్నాడయ్యా లక్ష్మణుడు, రాయభారిగా వచ్చానంటున్నాడు. పైగా రాయభారి అంటే ఏదో నీ మీద యుద్ధానికి వచ్చినట్లుగానే కనబడుతున్నది. రాయభారిగా వచ్చినవాడు యుద్ధ ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ సంధి చేసుకోమని చెప్తాడు కదా, కాబట్టి మనం జాగ్రత్త వహించాలి అంటాడు. మంత్రిమండలి కూడా చెబుతుంది. అప్పటికి కూడా మత్తులో ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు అతని మనసుకి ఈ యొక్క మాటలు రుచించలేదు, ఎక్కలేదు అసలు. అప్పుడు వేల సైన్యంలో ఉన్నటువంటి వానరులు ఒక్కసారిగా కిచకిచరావాలు చేస్తారు. చేసేసరికి ఆ శబ్దాలకి సుగ్రీవుడు ఆ మత్తు వీడి బయటికి వస్తాడు. అప్పుడు అక్కడున్న పరిస్థితిని తార వివరిస్తుంది. లక్ష్మణుడు చాలా క్రోధంగా వచ్చాడయ్యా, ఈ సమయంలో నువ్వు ఏదైనా మాట తూలేవంటే నిన్ను సంహరించడానికి కూడా ఆయన వెనుకాడాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆయనతో సంభాషించాలి అని చెప్పి తార మంచి మాటలు చెబుతుంది నాలుగు. అప్పుడు సుగ్రీవుడు మంత్రిమండలితో చర్చించి ఏం చేద్దాం అన్నట్టు, ఏమీ లేదు, వెళ్ళి ఆయన్ని ప్రాధేయపట్టమే, లక్ష్మణుడి యొక్క క్రోధం తగ్గేది కాదు, మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఆయన దగ్గరికి అండి. సుగ్రీవుడు భయపడిపోతాడు, ఏం చేయాలో తోచదు. అప్పుడు మేధస్సు పనిచేసి తారని రాయభారానికి పంపిస్తాడు. ముందు తారా, నువ్వు ముందు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అనునయ వాక్యాలు పలికి నా గురించి కొంత మంచిగా చెప్పి వారిని పొగిడో ఏం చేస్తావో ఏమో, నీ మాటలు మృదుమధురంగా పలికి 4 మాటలు లక్ష్మణుని ముందు ప్రసన్నుడిని చేసుకో, తర్వాత వచ్చిన కార్యక్రమాన్ని నిర్వహిస్తాను అని చెప్పి తారని వెళ్ళమని చెప్పేసి రాయబారిగా పంపిస్తాడు. ఇది తార రాయబారం. లక్ష్మణుడు రాయబారిగా వచ్చాడు. లక్ష్మణుడి దగ్గరికి సుగ్రీవుడు వెళ్ళడానికి భయపడి తారని రాయబారిగా పంపిస్తున్నాడు. తార, ఏమిటయ్యా నన్ను ఆడదాన్ని పంపిస్తావు, నేను ఎట్టా ఏమని వెళ్ళి చెప్పమంటావు అంటే, కాదు లక్ష్మణుడు ఎవడనుకుంటున్నావు, త్వయా సాంత్వైరు ప్రకాంతం పపన్నేంద్రియమానసః తతః కమలపత్రాక్షం ద్రక్ష్యామ్యః అరిందమం.
కిష్కిందకు వచ్చిన లక్ష్మణుడు శత్రు సంహార దక్షుడు, కమలపత్రములు వంటి నేత్రములు కలవాడు ఆయన. కాబట్టి నువ్వు మృదువచనాలతో అతన్ని ముందు ప్రసన్నం చేసుకున్న మాట విని దయచేసి నువ్వు లక్ష్మణుడి దగ్గరికి ముందు వెళ్ళు అని చెప్పి ప్రాధేయపడతాడు. సరే, భర్త మాట కాదనలేక తార లక్ష్మణుడి దగ్గరికి ముందు పెడుతుంది. తార చాలా యుక్తివంతురాలు, చాలా మేధస్సు కలిగినటువంటి స్త్రీమూర్తి. రాగానే ఆ భవనంలో బయట ధనుష్ధారుడై లక్ష్మణుడు నిలబడి క్రోధావేశంతో ఊగిపోతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడికి ఆహ్వానం పలికి చాలా చక్కటి మాటలు రెండు చెబుతుంది. ఓ లక్ష్మణ, నన్ను నువ్వు పరస్త్రీగా భావించినట్లున్నావు. సుగ్రీవుడు నీకు సోదరతుల్యుడు. అసలు నువ్వెటువంటి వాడివి? పరస్త్రీలను మాతృమూర్తిగానో సోదరభావంతోనో చూడగలిగినటువంటి దయార్ద్ర హృదయుడివి. నువ్వు అట చూడగలవు కూడా. అటువంటి వాడివి నువ్వు భవనానికి బయట ఉండటం ఏమిటి? రా, లోపలికి వచ్చి కూర్చొని ఆయన అని పిలుస్తుంది. దాంతోనే సగం సౌమిత్రి యొక్క ఆవేశం తగ్గిపోతుంది. సుగ్రీవుడు సోదరతుల్యుడే. వచ్చిన తార తనకి స్వరూపురాలు, పైగా ఆహ్వానం పలుకుతుంది. లోపలికి వచ్చి కూర్చుంటాడు. సరే, తన క్రోధం అంతా చెప్తాడు. రామకార్యంలో సుముఖంగా లేడు, భోగలాలసతలో ఉన్నాడు. రామచంద్రుడికి ఇది కోపకారణమైంది అని చెప్పబోయేంతలో తార చక్కగా యుక్తియుక్తంగా, ఎందుకంటే అప్పుడే కోపకారణం అందరికీ తెలుసు, తారకు కూడా లక్ష్మణుడు వచ్చిన కోపకారణం తెలుసు. కానీ లక్ష్మణుడు చెప్పక మునిపే చక్కగా చెబుతుంది, అడుగుతుంది లక్ష్మణుడిని. కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాగ్నిదేశే కం కహ సృక్షవృక్షం వనమాల పతంతం దవాగ్నిమూసీదతి నిర్విశంక. అసలు నీ కోపకారణం ఏమిటయ్యా? అసలు నీ ఆజ్ఞకి ఈ కిష్కిందలో కానీ అక్కడ ఋషిముఖంలో కానీ ఎదురేమున్నది? అసలు నీ ఆజ్ఞని ధిక్కరించే మొనగాడెవడున్నాడు? ఎండిన వృక్షములు గల అరణ్యంలో దావాగ్ని ప్రవేశిస్తే దానికి సమీపించే ధీరుడు ఎవడైనా ఉంటాడా అసలు ప్రపంచంలో? అటువంటి వాడివి నువ్వు, నీ కోపకారణం ఏమిటి అంటాడు. ఎప్పుడైతే ఎదుటివాడిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని పొగిడినప్పుడు ఎదుటివాడు కొంత శాంతపడతాడు. మన సంగతి ఏమిటో గ్రహించాడు కాబట్టి మన పని సులువుగా అవుతుంది అన్న భావం ఏర్పడుతుంది. అలా భావం ఏర్పడాలని తార యుక్తిగా మాట్లాడింది. కిం కోపమూల కారణం మనుజేంద్రపుత్ర అని అడుగుతుంది. అక్కడే సగం లక్ష్మణుడు చల్లబడిపోతాడు, విషయాలన్నీ చెప్తాడు. అతను వస్తాడా, నన్ను లోపలికి వెళ్ళమంటావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తార కొన్ని విషయాలు లక్ష్మణుడితో చెబుతుంది. చాలా కాలంగా భోగలాలసత లేక చాలా ఇబ్బంది పడ్డాడు సుగ్రీవుడు. ఎప్పుడైతే ఒక్కసారిగా రాజ్యం వచ్చిందో భోగలాలసత అతనిలో బాగా పెరిగిపోయింది. అది నేను కాదనలేని సత్యం. ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాడు, అతను వస్తున్నాడు. ఆ సుగ్రీవుడు చాలా సౌమ్యుడు, ఇచ్చిన మాట కాదనలేని వ్యక్తి, తప్పకుండా నెరవేరుస్తాడు వాగ్దానాలన్నీ కూడా. పైగా నీకు సోదరతుల్యుడు. తర్వాత అతను రామకార్యం చేయలేదని మీరు అనుకుంటున్నారేమో. ఈ వర్షాకాలంలోనే కామరూపంలో చరించగలిగినటువంటి వానరులను కొంతమందిని పంపించి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి వానరులందరికీ కబురు చేశాడు. వాళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఇప్పటికే 1,000,000 మందికి పైగా వానర సైన్యం కిష్కిందలో వచ్చి చేరి ఉన్నది. కాబట్టి రామకార్యంలో విముఖత చూపించలేదు, కానీ కొంత ఆలస్యం జాగు మాత్రం జరిగిందని నేను ఒప్పుకుంటున్నానయ్యా అని
సుగ్రీవుణ్ణి లక్ష్మణుణ్ణి అనునయిస్తుంది. సరే, తరువాత సుగ్రీవుడు చిన్నగా వస్తాడు. లక్ష్మణుడు బాగా ఆవేశపడతాడు, క్షమాపణలు కోరుకుంటాడు, తను చేసిన పనులన్నీ చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి 1,000కి పైగా ఉన్నటువంటి వానర సైన్యాన్ని చూపిస్తాడు. ఇంకా కొంతమంది వస్తున్నారంటాడు. సరే, జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా లక్ష్మణుడి యొక్క కోపాన్ని చల్లారుస్తారు. రామకార్యం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. కాబట్టి ఇన్ని రాయబారాలు, రకరకాలైనటువంటి రాయబారాలు మనం ఇతిహాసాల్లో చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మన ఇళ్లలో కూడా ఏదైనా తగాదాలు జరిగితే రాయబారాలు జరుపుకోకపోయినా కూడా చక్కటి సమన్వయంతో మనం అనునయ వాక్యాలు పలుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సమాధానపరుచుకుని ప్రశాంతంగా, కుటుంబ కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు అది కుటుంబానికి క్షేమం, దేశానికి క్షేమం. స్వస్తి.